నా పేరు భీమగాన్ రాములు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు. నేను ఎక్స్ సర్పంచి 2013 నుంచి ఇప్పటిదాకా మేమే సర్పంచ్గా కొనసాగుతున్నాం. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కమాండ్ కంట్రోల్లో తీసుకున్నటువంటి సమావేశానికి ఆయనకు మద్దతుగా ఇవాళ మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారి దగ్గరికి, మరి అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడానికి, హర్షం చెప్తానికి మేము రావడం జరిగింది. ఫిలిం వ్యవస్థ మన స్వతంత్రం రాకముందు కూడా ఉంది ఫిలిం వ్యవస్థ. కానీ ఒక ముఖ్యమంత్రి ఫిలిం వ్యవస్థపై దృష్టి పెడితే కొంతమందికి అర్థం కాక ఈ చిన్న ఫిలిం వ్యవస్థ గురించి మాట్లాడుతుండే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది అర్థమయ్యో అర్థం కాకో తెలియదు. స్వాతంత్రము కంటే ముందు ఉంది ఫిలిం వ్యవస్థ, స్వాతంత్రం తర్వాత ఉంది ఫిలిం వ్యవస్థ. కానీ సామాన్యులు, చిన్న చిన్న సామాన్యులు, రోజు కూలీ చేసుకునేటోళ్ళు చూసినటువంటి సినిమాల ఆధారంగానే ఇన్ని కోట్లు గడించినటువంటి ఫిలిం వ్యవస్థ ఇవాళ నిలబడి ఉన్నది. కళాకారులకు కూడా పోషణ జరుగుతున్నది అనేది గమనించాలి. కానీ ఈరోజు అలాంటి సామాన్యులు ఇవాళ బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో మరణించినందుకు ఎవరు కూడా పరామర్శించబోగా, వాళ్ళకి సహకారం చేయబోగా, ఓన్లీ ఒక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇట్టి విషయాన్ని తీసిన తర్వాత మాత్రమే ఒక్కొక్కరుగా మెల్లెమెల్లెగా కదలిక జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి పోయి ఒక సామాన్య పౌరురాలు తొక్కిసలాట చచ్చిపోయింది. ఈ బెనిఫిట్ షోలు అంటే ఏంటిది? అసలు ఈ కోట్లు గడించి సినిమాలు తీయడం ఏంది? దీన్ని చూసి క్యాచ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ సామాన్య ప్రజల డబ్బును క్యాచ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు చూపించేటువంటి సినిమాలలో కూడా ఇలా సమాజం పైన ప్రత్యక్షంగా ప్రభావం కనిపిస్తుంది. వేషధారణలో మారిపోతున్నారు, విద్యార్థులు మారిపోతున్నారు, సామాజిక సరళి కూడా మారిపోతున్నది, సామాన్య జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొందరు అనుకుంటారు ఈ చెడు తెలుగులు తిరుగకురి బిడ్డ, అటువోకురి బిడ్డ, ఇటువోకురి బిడ్డ అంటారు. కానీ మరి ఈ సమాజాన్ని ప్రభావితం చేసే సినీ వ్యవస్థ మీద ఒక ఆజమాయిషి కలిగించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇలా ముఖ్యమంత్రి గారు ఈ కమిషనరేట్ అంటాం, మనం పెద్దోళ్ళ కమిషనరేట్ అంటాం, నథింగ్ బట్ నేను అంటున్నా ఇది ఒక పోలీస్ స్టేషన్కి ఇలా పిలిచిండు, సినీ వ్యవస్థను పోలీస్ స్టేషన్కి పిలిచిండు. పిలిచి మీరు ఏం చేస్తున్నారు సమాజానికి, ఈ ప్రభుత్వంలో మీరు ఏమి భాగస్వామ్యం అవుతున్నారు, ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతున్నారా, పరోక్షంగా భాగస్వామ్యం అవుతున్నారా అని పూర్తి స్థాయిలో అతను స్టడీ చేసి ఇవాళ వీళ్ళని పోలీస్ స్టేషన్కు, రాష్ట్ర పెద్ద పోలీస్ స్టేషన్కి పిలిచిండు, తెలంగాణ పెద్ద పోలీస్ స్టేషన్కి పిలిచిండు. పిలిచి ఇవాళ వాళ్ళని ఏమడుగుతున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని కోట్లు పెడుతున్నారు? ఒక ఆయన కట్ట 300 కోట్లట రెమ్యునరేషన్. ఏంటిది అసలు? అది ఏం పని కావచ్చు? ఈ భూ ప్రపంచం మీద అంత అద్భుతమైన పని ఏంటిది కావచ్చు? వెనకట సురభి నాటకాలు ఇవన్నీ ఉండే. అదే విధంగా ఇలా మన ముఖ్యమంత్రి గారికి బాధ కలిగిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పైన ఒక అవార్డు ప్రకటించాడు. ఈ అవార్డులు ఎవరిస్తారండి? కళాకారులు ఎక్కువ సినీ వ్యవస్థలో ఉంటారు, మేధావులు సినీ వ్యవస్థలో ఉంటారు. ఆ వ్యవస్థనంతా ఇలా ప్రజలు చూసి సమాజం మారే విధానంగా కథలు రాసి నడుస్తున్న వ్యవస్థల అలాంటి ఉన్నతమైన కథలు రాసి ప్రజలకు ఉపయోగపడే, ప్రజలను చైతన్యపరిచే కవులు మేధావులకు యుద్ధ నౌక గద్దర్ గారి యొక్క అవార్డు ఇవ్వాలని చెప్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఫిలిం ఛాంబర్ ఉంది. దానిపైన కూడా ఒక మాట చెప్పాలి వాళ్ళకు అనే పద్ధతిలో ఆయన తీసుకొచ్చిండు. అంటే ఒక వ్యవస్థను మార్పును చేస్తున్నటువంటి ఈ ఫిలిం వ్యవస్థను, ఈ సినీ పరిశ్రమను ప్రజలకు అందుబాటు విధంగా, ప్రజలు చదువుకునే విద్యకు, వైద్యానికి వాళ్ళు ఏ రకంగా అందుబాటులో ఉంటారు, వాళ్ళ సహకారం కూడా తీసుకోగలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలపడడానికి కోసం వాళ్ళ వంతు చేయి కూడా వేయాలి ఖచ్చితంగా అని బెనిఫిట్ షోలు చూసుకొని టికెట్లు ఇచ్చుకొని డబ్బులు తీసుకొని జోలో పెట్టుకోవడం కాదు. ప్రజల కోసం కూడా ఏ ప్రజలైతే వచ్చి ఇలా సినీ పరిశ్రమ దక్కిచ్చిర్రో, ఏ ప్రజలైతే వచ్చి ఇలా సినీ పరిశ్రమను అందలాలు ఎక్కిచ్చిర్రో, ఏ పరిశ్రమ అయితే అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నదో ఆ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి. అది ఏ రకంగా తోడ్పడాలని నియమ నిబంధనలు డైరెక్షన్ ఇవ్వడానికే ఇలా మన పెద్ద పోలీస్ స్టేషన్కు ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిచినందుకు ప్రత్యేకంగా తెలంగాణ సామాన్య ప్రజలు, అందరి ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా విప్లవాభినందనాలు. నేను అతనికి మద్దతు తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఉన్నాయి వ్యవస్థలు, ఆ వ్యవస్థలను ఒక్కొక్కటిగా వాళ్ళను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధానంగా, ప్రజల అభివృద్ధి కోసము అవి పాటుపడే విధానంగా చేయాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలిపి వాళ్ళకి అండగా నిలిచి ఇలాంటి కార్యక్రమాలకు కోకొల్లలుగా మనం మద్దతు తెలిపితే తప్ప ఈ అభివృద్ధి సాగదని కూడా తెలియజేస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.